గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక చెప్తున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రజాకర్షక పథకాలకు తెరదించాం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వృద్ధికి ఊతం లక్ష్యంతో కావాలనే వాటిని వదిలేసాం. వ్యవస్థీకృత అంతరాలు సరిచేస్తున్నాం. తదుపరి ప్రస్థానానికి బడ్జెట్ ఊతం. వికసిత భారత్‌కి ఇది పునాది. ఒప్పందాలతో ఎగుమతులకు ఊపు. తెలుగు రాష్ట్రాలకు మేలు చేశాం. నా ఆలోచనలని దీర్ఘకాలిక దృష్టితోనంటూ నరేంద్ర మోడీ స్పీచ్‌ని ఇక్కడ హైలైట్ చేశారు. 1920లో తీసుకున్న నిర్ణయాలు 47లో స్వతంత్ర సంపార్జనకు పునాదేశాయి. అలాగే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు 2047 నాటికి వికసిత భారత్ సాకారం అయ్యేందుకు పునాదిలా నిలుస్తాయి. ఇదే తరుణం, సరైన సమయం అనేది ఎర్రకోటపై నుంచి నేను ఇచ్చిన పిలుపు. ఇది ఇప్పుడు దేశ సంకల్పంగా మారింది. దేశంలో సరికొత్త విశ్వాసం తొడికిసలాడుతుందంటూ ఆయన మాట్లాడారు. ఉత్పాదకతను పెంచేలా ఖర్చులు ఉండాలనేది తమ సర్కారు నిర్ణయించుకున్న గీటురాయని, అందుకు బడ్జెట్లో ప్రజాకర్షక పథకాల జోలికి వెళ్లలేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలను సుస్థిరాభివృద్ధికి ఊతమిచ్చేలా మౌలిక సదుపాయాలకు రికార్డు స్థాయిలో కేటాయింపులు చేశామని చెప్పారు. ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విదేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య రక్షణ ఒప్పందాలు, సంస్కరణ వల్ల ప్రజలు కొనగూరుతున్న ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్త అస్థిర పరిస్థితుల్లోనూ భారత్ వెలుగుతున్న తీరు తదితర అంశాల మీద మోడీ సవివరంగా రాతపూర్వక సమాధానాలు ఇచ్చారు. స్వల్పకాలిక ప్రజాకర్షక పథకాలు మేము ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టాం. మునుపటి ప్రభుత్వాల హయాంలో నెలకొన్న వ్యవస్థీకృత అంతరాలను సరిచేయడంపై దృష్టి సారించామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పాక్ పని పట్టారు. ప్రపంచ కప్లో భారత్ అలవోక విజయం. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్. టాస్ చేజారింది. తొలి ఓవర్లోనే అభిషేక్ అవుట్. ప్రపంచ కప్లో పాకిస్తాన్ అనగానే రెచ్చిపోయాడే భారత్ జట్టు ఈసారి పోరును ఇలా ఆరంభిస్తుందని అభిమానులు ఊహించి ఉండరు. 2021 ప్రపంచ కప్ ఫలితం పునరావృతం కాబోతోందనే భయం. కానీ ఇషాన్ కిషన్ హీరోగా మారాడు. జట్టు ఒత్తిడిలో ఉంటేనే, పరిస్థితులు బ్యాటింగ్కి అనుకూలంగా లేకపోతేనే, బంతి విపరీతంగా స్పిన్ తిరుగుతుంటేనే, ప్రత్యర్థి 6 స్పిన్నర్లను దాడికి దించితేనే, బ్యాట్ మీదకి బంతి రాకపోతేనే ఆట అతడిది. ఉన్నంతసేపు పాక్ బౌలర్లకు, ఫీల్డర్లకు ఊపిరి సలపనివ్వని ఈ చిన్నోడు మ్యాచ్ ఫలితాన్ని శాసించే ఇన్నింగ్స్. 40 బంతుల్లో 77 ఆడేశాడు. 176 అంటే టీ20లో పెద్ద లక్ష్యమేం కాదు, ఛేదన కష్టమూ కాదు. కానీ మన బౌలర్లు 114 పరుగులకే పాక్ జట్టును కుప్పకూల్చేశారు. 61 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఆ జట్టుపై అతిపెద్ద విజయాన్ని అందుకున్న టీమిండియా సూపర్ 8లోకి దూసుకెళ్లింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్. కార్యకర్తల బీమాకు 2 కోట్లు విరాళం. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారు పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా మారి పనిచేసేవారే సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారని జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆ పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తొలి సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తల బీమా కోసం 2 కోట్ల చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్కి అందజేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మొదలవుతుందని, పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం వారం ముందే చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు ప్రత్యేక నిధి. 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ పెట్టుబడికి ప్రైవేట్ సంస్థలకు అవకాశం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని 100 కోట్లతో ఏపీ వెల్త్ ఫండ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నార్వే, అబుదాబి సావరిన్ నిధుల మాదిరి విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ తరహా విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా అధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం భవిష్యత్తులో పెద్ద పెట్టుబడిగా మారుతుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిధితో పాటు ప్రైవేట్ సంస్థల నుంచి నిధులు సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. ఫండ్పై వచ్చే లాభాలను పెట్టుబడి నిష్పత్తి ఆధారంగా చెల్లించాలని ప్రాథమికంగా నిర్ణయించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే కలవర పెడుతున్న టీనేజ్ ప్రెగ్నెన్సీ. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర స్థాయిలో సమస్య. అత్యధికంగా పల్నాడులో 14.94%, కర్నూలులో 13.5%. కీలక శాఖల్లో ఉదాసీనతో క్షేత్రస్థాయిలో అదుపు తప్పుతున్న పరిస్థితి. రాష్ట్రంలో కౌమార బాలికల్లో గర్భధారణ, టీనేజ్ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తోంది. 25 జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాల పరిస్థితి మరింత అదుపు తప్పుతోంది. బాల్య వివాహాలు, అత్యాచారాలు, తెలిసి తెలియని వయసులో క్షణికావేశం, ఇలాంటివన్నీ చిన్న వయసులో గర్భం దాల్చడానికి కారణమవుతున్నాయి. దీంతో తల్లి బిడ్డలను ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మాతా శిశు మరణాల ప్రమాదం పెరుగుతుంది. ఈ పరిస్థితి సామాజిక, ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా మంత్రులు, కార్యదర్శుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్యారోగ్య శాఖతో పాటు ఇతర కీలక శాఖలకి అంశంపై అప్రమత్తం చేశారు. గత ప్రభుత్వం సమస్యను తేలిగ్గా తీసుకోవడంతో రాష్ట్రంలో టీనేజీ ప్రెగ్నెన్సీ రాష్ట్ర సగటు 8.8% పెరిగింది. రాష్ట్రీయ కిషోర్ స్వాస్థ్య కార్యక్రమం, ఇతరత్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమాలు సమర్థంగా అమలు కావడం లేదు. కిషోర బాలికలకు ఆరోగ్యం, లైంగిక పునరుత్పత్తి, పోషకాహారం, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పించడంలో విఫలం కావడం, మత్తు పదార్థాల కట్టడి సాధ్యం కాకపోవడం, కీలక శాఖల ఉదాసీనతో సమస్య జటిలమైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రతి దానికి ఒక దిక్కుమాలినటువంటి నేరేషన్ క్రియేట్ చేయడం. గత ప్రభుత్వం సరిగ్గా పెట్టించుకోలేదు. ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఉండు, వీళ్ళతో ఉండు అని చెప్పి ప్రభుత్వాలు చెప్తాయి. కామన్ సెన్స్ లేని జర్నలిజం అంటే ఇదే. ప్రతి లోపంలోనూ ప్రతిపక్షాన్ని తీసుకొచ్చేయాలా, ప్రతి మంచిలోనూ
చెయ్యకపోయినా సరే అధికార పక్షానికి సర్టిఫికెట్లు ఇవ్వాలి. ఈ దిక్కుమాలిన జర్నలిజం, నీచ జర్నలిజం అయితే వీళ్ళు సాగిస్తూనే ఉంటారు. అయిపోతే సాక్షి వచ్చేటప్పటికి కమిషన్ ఇవ్వకపోతే మీ బియ్యం ఉడకవు, ఇబ్బందులు పడతారంటూ రైస్ మిల్లర్లకు బెదిరింపులు, కస్టమ్ మిల్లెడ్ రైస్లో కమిషన్ల కక్కుర్తి, 80 కోట్ల ముడుపులకు ఓ మంత్రి పక్కా స్కెచ్, మరో కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా అమలు, ముక్కుపిండి వసూలు చేస్తున్న అసోసియేషన్లు, క్వింటాకు 16 రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం, ప్రభుత్వం ఇచ్చేదే 10 రూపాయలు అయితే ఎంత కమిషన్ అంటే ఎలా ఉంటున్న మిల్లర్లు, అలాగైతే నోకా తౌడు మాట ఏంటని దబాయింపు, కాదంటే బిల్లుల్లో ఇబ్బందులు, కోత తప్పదని హెచ్చరిక, వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్న అమాత్యుని వియ్యంకుడికి మరో మిల్లర్కు కమిషన్కు మినహాయింపు, పైగా తొలిసారి ఇద్దరు బడా ఎక్స్పోర్ట్లకు సీఎంఆర్ కోటా కింద 90,000 టన్నులు, 51 లక్షల టన్నులు కానీ ఇప్పటికే 48 లక్షల టన్నులు సేకరణ పూర్తి, మొత్తంగా 51 లక్షల టన్నులు కమిషన్లు వసూలు సైతం 60-70% పూర్తి, నెలాఖరులోగా మిగతా 30-40% వసూలు చేయాలని టార్గెట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రైస్ మిల్లర్లకు ఊహించిన రీతిలో కష్టం వచ్చి పడింది, తప్పించుకోవడానికి వీల్లేకుండా ప్రభుత్వంలో కీలక మంత్రులు ఇద్దరు ఫిక్స్ చేసేశారు, చెప్పినట్టు చేయాల్సిందేనని లేదంటే తెప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేశారు, ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగినట్టు ముట్ట చెప్తున్నారు. సీజనల్గా రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపి సిఎంఆర్ కస్టమ్ మిల్లెట్ రైస్ బియ్యంగా మార్చి తీసుకుని పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు క్వింటాల్కి 16 రూపాయలు చొప్పున మామూళ్ళు ఇచ్చేలా రేట్ ఫిక్స్ చేసింది. గతేడాది బిల్లుల మంజూరు కోసం ముడుపులు మెక్కిన అమాత్యుడు ఈసారి మరో అడుగు ముందుకేసి సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లపై పడి కోట్లు దండుకోవడానికి బరి తెగించాడు. కేబినెట్లో మరో కీలక మంత్రి కూడా ఇతనితో జత కలిశారు. ఇద్దరు కూడబలుక్కుని కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా ఈ మొత్తం వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. ఈ దందాకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమిషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాత ఏడాది ప్రాధాన్యతనిస్తూ కోటా పెంచుతుంటారు. ఈ కేటాయింపు ప్రక్రియ ఏ జిల్లాకు ఆ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ చేపడుతుంటుంది. మిల్లింగ్ చేసే ధాన్యం పరిమాణాన్ని బట్టి బ్యాంక్ గ్యారంటీ ఇస్తారు, అనంతరం మిల్లర్లకు ధాన్యం కేటాయిస్తారు. ఇలా సీఎంఆర్ ద్వారా సేకరించిన బియ్యాన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీకి కేటాయిస్తుంది. ఈ మేరకు ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి మిల్లర్ల మధ్య 3 నెలల కాలానికి ఒప్పందం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 2280 మిల్లుల్లో దాదాపు చిన్న తరహా మిల్లులని 3 నెలల పాటు సీఎంఆర్ పైన నడుస్తున్నాయి. మిగిలిన 9 నెలలు దాదాపు ఖాళీగానే ఉంటాయి. గత ఏడాది కంటే ఏడాది 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించడంతో మిల్లర్లు అదనపు ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. సీఎంఆర్ అదనపు కోటాతో ఏడాది అదనంగా పని దొరుకుతుంది అని పడ్డ సంబరంగాస్తో మంత్రి దోపిడీ ప్లాన్తో తలకిందులైంది. సీఎంఆర్కి అనుమతి పొందిన మిల్లర్లు మంత్రికి ముడుపులు మూటగట్టి ఇవ్వాలని అసోసియేషన్ల ద్వారా ఆదేశాలు రావడంతో అలంతా లబోదీపమంటున్నారు. సీఎంఆర్ ద్వారా మిల్లింగ్ చేసే ప్రతి క్వింటా బియ్యానికి 16 రూపాయలు ఉందని కమిషన్ ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ ద్వారా సేకరిస్తున్న 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై 80 కోట్ల ముడుపులు కొందరికి మినహాయింపు ఇవ్వడం వల్ల లేదంటే మరికొంత పెరుగుతుంది. ముట్ట చెప్పేందుకు వసూళ్ల పర్వానికి తెరదీశారు. ఇప్పటికే 60-70% మిల్లుల నుంచి వసూలు చేసేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మిగిలిన వారి నెలాఖరులోపు చెల్లించాలంటే ఆ జిల్లాల అసోసియేషన్ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఆర్ అనుమతించిన మిల్లుల నుంచి ముడుపులు మెక్కడానికి స్కెచ్ వేసిన అమాత్యుడు తన దందా సవ్యంగా సాగేందుకు సహచర కీలక మంత్రి కలుపుకున్నారు. ఈ కీలక మంత్రి వియ్యంకుడిది బియ్యం వ్యాపారాలు అందివేసించి దేశ విదేశాలకు బియ్యం ఎగుమతుల్లో అపార అనుభవం గడించారు. సొంతగా మిల్లులు కూడా ఉన్నాయి. అతన్ని అడ్డుగా పెట్టుకుని కమిషన్ల దందా నడుపుతున్నారు. ఈ క్రమంలో సదరు మంత్రి వియ్యంకుడికి మిల్లుతో పాటు అతని సహచరుడైన మరో బడా ఎక్స్పోర్టర్ మిల్లులకు కమిషన్లో మినహాయింపు ఇవ్వడం అసోసియేషన్లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి వియ్యంకుడైన గోదావరి జిల్లాకు చెందిన బడా ఎక్స్పోర్టర్కు మరో బడా ఎక్స్పోర్టర్ తోడే కమిషన్ల భాగోతాన్ని చక్కబెడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బాండ్లు పంచి బాబు బురిడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సూపర్ 6 హామీలకు మంగళం, 3 బడ్జెట్లలో ఇచ్చింది 0, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి లాంటి ప్రధాన హామీలకు దిక్కులేదు, అరకొరగా విధించిన పథకాలకు భారీగా కోతలతో సరి, ఎన్నికల ప్రధాన హామీలు నెరవేర్చకుండా 3 ఏళ్లలో అన్ని వర్గాలకు 2.22 లక్షల కోట్ల మేర ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కార్. ఓ రాజకీయ పార్టీ ఇంటింటికి గ్యారంటీతో బాండ్ పంచి మరీ మోసగించడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. క్లాసిక్ కేస్ స్టడీ అంటున్న రాజకీయ విశ్లేషకులు అడ్డగోలుగా హామీలు అధికారంలోకి వచ్చాక వంచడంపై దేశవ్యాప్తంగా చర్చ. రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలకు చట్టబద్ధత కల్పించాలని సర్వత్రా డిమాండ్లు. మేనిఫెస్టోకు చట్టబద్ధత ఉంటేనే ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందంటూ న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు దీనిపై సుప్రీం ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వినతి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే స్పామ్ కాల్స్ ఇక బ్లాక్ ఫిర్యాదుల అవసరం లేకుండానే నిషేధం, స్పామ్ నెంబర్గా టెల్కోలు గుర్తిస్తే చర్యలు, కసరత్తు చేస్తున్న టెలికాం నియంత్రణ సంస్థ
అవాంఛిత మోసపూరిత కాల్ సందేశాలు ప్రపంచానికి సవాల్గా మారే వ్యక్తుల భద్రతకు ముప్పుగా పరిణమించడంతో పాటు ఆర్థిక నష్టాలకి ఇవి కారణమవుతుంది. మన దేశంలో 95% మంది మొబైల్ యూజర్లకు ప్రతిరోజు స్పామ్ కాల్స్ సందేశాలు వెలువడుతున్నాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్పామ్ కాల్స్కి చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ సిద్ధమవుతుంది. కస్టమర్ అందుకున్న కాల్ మెసేజ్ని టెలికాం కంపెనీ స్పామ్గా గుర్తిస్తే ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్లో చేర్చాలని భావిస్తుంది. అలాగే అధికారిక ఫిర్యాదు లేకపోయినా స్పామ్ మెసేజ్లు పంపి మొబైల్ నెంబర్ని డిస్కనెక్ట్ చేయాలని ప్రతిపాదనపై ట్రాయ్ కసరత్తు చేస్తుంది. టెలికాం కంపెనీలతో ఈ మేరకు చర్చిస్తుంది. ప్రస్తుతం టెల్కోలు 10 రోజుల వ్యవధిలో 5 ప్రత్యేక ఫిర్యాదులను స్వీకరిస్తే స్పామర్పై చర్య తీసుకుంటున్నాయి. తాజా ప్రతిపాదన ప్రకారం ఒక నెంబర్ను వరుసగా 10 రోజుల పాటు అనుమానిత స్పామ్గా ఏఐ టెక్నాలజీ గుర్తిస్తే ఆ నెంబర్కు వ్యతిరేకంగా ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా కూడా చర్య తీసుకోవచ్చు. ఇది అమల్లోకి వస్తే స్పామ్ కాల్స్ మెసేజెస్ కట్టడికి టెలికాం కంపెనీ చేపడుతున్న చర్యలకు మరింత ఊతం ఇచ్చినట్టు అవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇంతకు ఆ రోజు ఏం జరిగింది అంటూ డాక్టర్ దీపిక మృతిపై వేడాని చిక్కుముడి అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మాకు షోకాజ్ నోటీసు. ఆ రోజు నైట్ డ్యూటీలో లేకుండా ఇంటికి వెళ్ళిన వైనం పీజీలు సిబ్బంది నుంచి కూపీలాగుతున్న పోలీసులు పలు అనుమానాలు ఉన్నాయన్న దీపిక తండ్రి కోదండరామిరెడ్డి. అనస్థీషియా పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి డాక్టర్ దీపిక ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆ రోజు రాత్రి విధుల్లో ఉండకుండా ఇంటికి వెళ్ళిన ఆ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుష్మాకు విభాగాధిపతి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఈ నెల 4వ తేదీ రాత్రి డాక్టర్ బత్తుల దీపిక అనుమానాస్పదం మృతి చెందిన విషయం తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హిందూపురంలో టీడీపీ వికృత చేష్టలు, బాలికలకు వీడియో కాల్స్ చేసి ప్రైవేట్ పార్ట్ చూపించాలని టార్చర్. సీఎం బావమరిది మంత్రి లోకేష్ మామ నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో టీడీపీ కార్యకర్త దారుణాలు. రాష్ట్రం రోజు రోజుకు సృష్టించుతున్న కూటమి నేతల ఆగడాలంటూ కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వికృతకడ మరొక మునిపే సీఎం చంద్రబాబు బామ్మర్ది మంత్రి లోకేష్ మామ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగేంద్ర మైనర్ బాలికలతో సాగించిన వికృత చేష్టలు బయటపడ్డాయి. బాలికలతో బలవంతంగా శృంగారం చేస్తూ వాటిని స్వయంగా వీడియోలు తీశాడు. వాట్సాప్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడడం, ప్రైవేట్ పార్ట్స్ చూపించమని ఒత్తిడి చేసి రాక్షసానందం పొందిన వీడియోలు వైరల్గా మారే. నాగేంద్ర వీడియో కాల్స్ నేరుగా శృంగార వీడియోలు తీయడం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో టీడీపీ నేతలు వికృత చేష్టలకు అడ్డోదుపు లేకుండా పోతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాలికలకు సంబంధించిన వీడియోలు తీయడమే నేరం అనుకుంటే వాటిని ఎలా బయటికి పంపించారని చర్చ కూడా జోరుగా సాగుతుంది. బ్లాక్మెయిల్ చేయడానికి అమ్మాయిల వీడియోలు తీసి ఉండవచ్చు అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఎవరో కొట్టి చంపారు అంటూ పోలీసులకు రచయిత బొగ్గుల శ్రీనివాస్ సోదరుల ఫిర్యాదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లకు శనివారం కారు దూసుకెళ్లడంతో ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ 47 ఏళ్లు మృతి చెందిన ఘటనపై ఆయన సోదరులు అబ్దుల్లా సుధాకర్ ఆదివారం కూసుమంచి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సోదరుడు శ్రీనివాస్ తలా ముఖంతో పాటు ఎడమ చేతిపై గాయాలున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగరాజు తెలిపారు. శ్రీనివాస్ మృతదేహానికి నెలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సోదరులకు అప్పగించగా వాళ్ళు నంద్యాల జిల్లాలోని స్వగ్రామం అల్లూరుకి తీసుకెళ్లారు. కారులో నుంచి ఒడ్డుకొచ్చి పారిపోయిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని, విచారణ వేగవంతం చేసి త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఉక్కు తుప్పు అంటూ జగన్ హయాంలో అడ్డగోలుగా దోపిడీ, 100 కోట్ల విలువైన 16,000 టన్నుల స్టీల్కు తుప్పు, పేదలేళ్ల నిర్మాణం పేరిట ఎన్నో అక్రమాలు, మార్కెట్ కంటే అధిక ధరకు స్టీల్ కొనుగోలు, 2022లో 1,91,812 టన్నుల సేకరణ, కంపెనీలకు 10.28 కోట్లు దోచిపెట్టిన వైరం, 350 కోట్లు ఇతర మెటీరియల్ ఎక్కువ రేట్లకు, కంపెనీల నుంచి అధికారులకు కమిషన్లు, విజిలెన్స్ నివేదికల వాస్తవాల వెలుగులోకి ఆ మెటీరియల్ కూడా చాలా వరకు పక్కదారి, మిగిలి ఉన్నవి వినియోగించుకోలేని దుస్థితి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వార్ వన్ సైడ్ అంటూ క్రికెట్కి సంబంధించినటువంటి వార్త పాటు సర్వం శివోహం అంటూ శ్రీశైలంలో కమనీయంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం, అర్ధరాత్రి వైభవంగా పాగాలంకరణ, భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాస శ్రీకాళహస్తి కోటప్పకొండలో కొలువుదీరిన 23 విద్యుత్ ప్రభలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఇంజక్షన్లతో బీపీకి చెక్, ఏడాదికి 2 సార్లు చేయించుకుంటే చాలు, శాస్త్రవేత్తల పరిశోధనలో సత్ఫలితాలు, లాన్సెట్, రక్తపోటు నియంత్రణకు రోజు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండబోచ్చు, ఏడాదికి 2 ఇంజక్షన్లు చేయించుకుంటే చాలు, ఇవి సమీప భవిష్యత్తులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దిశగా శాస్త్రవేత్తల పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్న ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ వ్యాసం ప్రచురించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నేడు అమరావతికి బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్లతో భేటీ, సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ పనితీరు పరిశీలన, ఉండవల్లిలోని ఏఐ ఆధారిత వ్యవసాయ క్షేత్రం పర్యటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు ఎందుకు ఇతను వస్తాడు, అతన్ని తీసుకొచ్చి అతనికి విమానం ఖర్చులు, భోజనం ఖర్చులు ప్రభుత్వం అంత భారీగా చేయాల్సిన అవసరమే ఉంది, అతని వల్ల ఏంటి రాష్ట్రానికి ప్రయోజనం, అతన్ని ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా హెల్త్ ద్రోహి కింద చూస్తున్నటువంటి సందర్భంలో అతి మర్యాదలు చేస్తుండటం అన్నటువంటిది అతని వల్ల ఏమి ఒరిగేది లేకపోయినా సరే హైలైట్ చేయడం ఇక్కడ కనబడుతుంది. లేకపోతే శక్తితోనే సాధించామంటూ మోడీ స్పీచ్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కార్యకర్త కష్టాన్ని గుర్తిద్దామంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే కేంద్రం పరిశీలనకు బీసీ బిల్లు, రక్షణ చట్టం హామీ అమలుకు కూటమి ప్రయత్నం, జాతీయ బీసీ కమిషన్ పరిశీలన అనంతరం సభలోకి ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో పరిశీలనకు బిల్లు, ఆర్డినెన్స్ ద్వారా లేదా
వచ్చే అసెంబ్లీ సమావేశాల చట్టం ఎన్నికల హామీ మేరకు బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జాతీయ బీసీ కమిషన్ పరిశీలనకు పంపిన అనంతరం కేంద్ర అనుమతి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని భావిస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. మళ్ళీ తెరపైకి బాక్సైట్ మన్యంలో ఒక 6 బ్లాకుల్లో 615 మిలియన్ టన్నుల నిల్వలు వీటిలో మైనింగ్కి ఏపీఎండీసీకి లీజులు ఇవ్వాలి, నామినేషన్ లేదా వేలంలో ఇప్పించాలి, ప్రభుత్వానికి గనుల శాఖ నివేదిక, తర్వాత ప్రైవేట్ కంపెనీకి డెవలపర్ బాధ్యతలు, 1.5 లక్షల కోట్ల పెట్టుబడులకు ఛాన్స్, 60,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, లీజుల నిర్ణయాధికారం కేంద్రాందే, తొలుత రాష్ట్రం విధాన నిర్ణయం తీసుకోవాలి, తర్వాత కేంద్రానికి సిఫార్సు చేయాలి. అంటే అడవిని తవ్వుకోవడానికి ఇప్పుడు పర్మిషన్. ఇదివరకు జగన్ టైంలో తవ్వారని ప్రచారం చేశారు. వాళ్ళు ఏది తవ్వకపోయినా తవ్వారన్నారా, లేకపోతే తవ్వుకున్నారంటే తవ్వుకుని ఉండొచ్చు అక్రమంగా. ఇప్పుడు దాన్ని సక్రమం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు పొల్యూషన్ అన్నటువంటిది స్వయంగా పవన్ కళ్యాణ్ 2019కి ముందు వెళ్ళి చూపించారు. ఆ తర్వాత జరిగినాయి అని చెప్పి ఆరోపించారు 19 తర్వాతన. ఇప్పుడు అక్కడ మరి పవన్ కళ్యాణ్దే పర్యావరణ శాఖ మరి పర్మిషన్స్ వచ్చేటప్పటికి ఇస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే అనుకూల తీర్పు రావాలంటే హైకోర్టు జడ్జికి 50 లక్షలు ఇవ్వాలి. తమకు అనుకూలంగా తీర్పు వెలువరించే మద్రాసు హైకోర్టు న్యాయమూర్తికి ఇవ్వాలని సీనియర్ న్యాయవాది పిటిషనర్ దగ్గర 50 లక్షలు తీసుకున్నాడని కేంద్ర న్యాయశాఖ అందిన ఫిర్యాదు న్యాయవర్గాలు కలకలం రేపుతుంది. ఆ ఫిర్యాదుని కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టుకు పంపగా దీన్ని సదరు న్యాయవాది తీవ్రంగా ఖండించారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమైన ప్రకటించారు. ఆరోపణల నేపథ్యంలో సదరు కేసు విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంత వివరాలు ఎలా ఉన్నాయి. 2008-9లో ఆన్లైన్ ట్రేడింగ్లో పాల్గొంటూ ఇండియన్ మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్కి 113 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై నరేష్ ప్రసాద్ అగర్వాల్, గణేష్ అగర్వాల్పై సిబిఐ కేసు నమోదు చేసింది. ఇది పరిణామాల అనంతరం వ్యవహారంపై విచారణ మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నిర్మల్ కుమార్ ముందుకు వచ్చింది. ఈ కేసులో అనుకూలమైన తీర్పు రావాలంటే న్యాయమూర్తికి 50 లక్షలు ఇవ్వాలంటూ పిటిషనర్ల నుంచి సీనియర్ న్యాయవాది మురళీ కుమార్ తీసుకున్న ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ నుంచి కేంద్ర న్యాయశాఖ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును కేంద్ర న్యాయశాఖ మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా వ్యవహారం న్యాయమూర్తి దృష్టికి వచ్చింది. దీనిపై న్యాయమూర్తి సీనియర్ న్యాయవాది మురళీ కుమార్ని ప్రశ్నిస్తాయని ఈ ఆరోపణలు ఖండించారు. ఎవరిలో తాను ఎలాంటి విచారణ అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అని ప్రకటించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె శ్రీనివాసన్ స్పందిస్తూ న్యాయమూర్తిపై నిరాధార ఆరోపణ చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, న్యాయ వ్యవస్థ గౌరవానికి భంగం కలిగించి అలాంటి లేఖను తిరస్కరించాలని అభ్యర్థించారు. జస్టిస్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ వ్యవహారంలో పిటిషనర్ నుంచి న్యాయవాది నగదు తీసుకున్నారో లేదో తేల్చేందుకు విచారణ చేపట్టాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అంతేగాక పిటిషన్పై విచారణ మరో బెంచ్కి బదిలీ చేసేందుకు అనువుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.